ఎప్పుడైనా ఆలోచించారా ఒక పొలిటీషియన్ వల్ల వరల్డ్ మొత్తం షేక్ అవుతుందని, స్టాక్ మార్కెట్ మొత్తం ఇంతలా పడిపోతుంది అని? లేదు కదా. కానీ పాస్ట్ 10 days నుంచి చూస్తే ఇది నిజం అనిపిస్తుంది. నేను మాట్లాడుతుంది 2 April రోజు డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఓవరాల్ 90+ కంట్రీస్ మీద టారిఫ్స్ ని ఇంపోజ్ చేశారు. అండ్ ఈ న్యూస్ బయటికి వచ్చిన వెంటనే స్టాక్ మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయింది. Stock markets in the US, in the UK, world over have been hit by their worst one-day falls. US markets have suffered the heaviest losses, with trillions of dollars wiped in the wake of Donald Trump's wide-ranging tariffs. US stocks are tumbling for the second day. The Dow is already down. సరే, ఇదంతా ఓకే, కానీ ఈ టారిఫ్ వల్ల వార్ ఎలా స్టార్ట్ అవుతుంది? స్టాక్ మార్కెట్స్ ఎందుకు ఇంతలా పడిపోయాయి? అండ్ దీని వల్ల మన ఇండియాకి, ముఖ్యంగా మన జేబుల మీద ఎంతలా ఎఫెక్ట్ పడుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. సరే, ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు టారిఫ్ అంటే ఏంటి? ఈ టారిఫ్ అనేది ఒక ట్యాక్స్ లాంటిది. అంటే బయట కంట్రీస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద మన గవర్నమెంట్ కొంచెం ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తుంది, అండ్ దాన్నే టారిఫ్ అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఐఫోన్ ని ఇండియాలో కొనాలంటే దానిపైన 15% ఇంపోర్ట్ ట్యాక్స్ వేస్తారు. ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ ని టారిఫ్ అంటారు. సరే, ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న ట్రంప్ టారిఫ్ గురించి మాట్లాడితే, ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత తన ఫస్ట్ అజెండానే ఈ టారిఫ్ అని చెప్పాడు. ఇలా చేయడానికి మెయిన్ గా 2 రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ది అమెరికాకి ఇన్కమ్ వస్తుంది, అండ్ సెకండ్ ది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మళ్ళీ రిటర్న్ అమెరికా వస్తాయి, అండ్ దీని వల్ల అమెరికన్ సిటిజన్స్ కి జాబ్స్ దొరుకుతాయి అని. కానీ ఎప్పుడు అయినట్టే ఈ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ అండ్ మార్కెట్ సెన్సిటివిటీ ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. సో ఈ టారిఫ్ అనౌన్స్ అవ్వగానే స్టాక్ మార్కెట్ అంతా క్రాష్ అయిపోయింది. అది ఓన్లీ అమెరికానే కాదు, ప్రతి కంట్రీలో ప్రతి మేజర్ ఇండెక్స్ లో 4 to 13% వరకు స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఇంకా మెయిన్ ది USA ది చూస్తే మండే ఒక్కరోజే $9.5 trillion వరకు లాస్ వచ్చింది. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే, ఇండియా లాంటి 3 ఇండియాస్ ఎకనామీస్ మొత్తం జీడిపి అంత మనీ ఒక్క రోజులోనే మాయమైపోయినట్టు. సరే, కానీ మనం రెసిప్రోకల్ టారిఫ్ దగ్గరకు వస్తే దీన్ని 3 జోన్స్ గా డివైడ్ చేశారు. అందులో ఫ్రెండ్ జోన్ లైక్ ఆస్ట్రేలియా, UK, సింగపూర్ అండ్ సౌదీ అరేబియా, వీళ్ళ మీద 10% వరకు అంటే బేస్ లైన్ టారిఫ్ ని వేశారు. నెక్స్ట్ న్యూట్రల్ జోన్ లైక్ ఇండియా, EU, జపాన్, వీళ్ళ మీద డిస్కౌంటెడ్ రెసిప్రోకల్ టారిఫ్ ని వేశారు. అండ్ నెక్స్ట్ ఎనిమీస్ జోన్ లైక్ చైనా, వియట్నాం, థాయిలాండ్, మలేషియా, బంగ్లాదేశ్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ లో అమెరికానే బీట్ చేస్తున్నాయి, అండ్ వీళ్ళ మీద హై టారిఫ్స్ వేశారు. దీని బట్టి చూస్తే అమెరికా వరల్డ్ ఆర్డర్ ని అడ్జస్ట్ చేయాలనుకుంటుంది. అదే మ్యానుఫ్యాక్చరింగ్ ని ఈ కంట్రీస్ నుంచి మూవ్ చేసి మళ్ళీ రిటర్న్ అమెరికాకి తీసుకురావాలనుకుంటుంది. ఇంకా మన అందరికీ తెలిసిన మెయిన్ థింగ్, అమెరికా ఒక సూపర్ పవర్ కంట్రీ. అది మిలిటరీలోనూ సూపర్ పవరే, ఎకనామిక్ గా కూడా సూపర్ పవరే, అండ్ చాలా ఇంపార్టెంట్ అయినది కన్సంప్షన్ లో కూడా సూపర్ పవరే. వరల్డ్ మొత్తంలో 30% కన్సంప్షన్ ఒక్క కంట్రీ చేస్తుంది, అదే అమెరికా. అండ్ దీని వల్లే అమెరికాకి ఒక అడ్వాంటేజ్ ఉంది, అండ్ ఆ అడ్వాంటేజే లివరేజ్. లివరేజ్ అంటే బార్గెనింగ్ పవర్. వేరే కంట్రీస్ అన్ని ట్రంప్ దగ్గరకు వచ్చి ప్లీజ్ టారిఫ్ ని తగ్గించండి అని అడగాలి అని ట్రంప్ అనుకుంటున్నాడు. ఎందుకంటే అమెరికా ఈ టారిఫ్స్ ని తగ్గించకపోతే వాళ్ళ దగ్గర ఇంకో ఆప్షనే ఉండదు, అండ్ అసలు అమెరికా అంత పెద్ద మార్కెట్ కూడా ఉండదు. ఇంకా టారిఫ్స్ దగ్గరకు వస్తే చైనా అమెరికా మీద రెసిప్రోకల్ టారిఫ్ ని ఇంప్లిమెంట్ చేసింది. అంటే చైనాకి అమెరికా నుంచి వచ్చే ఏ ప్రొడక్ట్స్ మీద 34% టారిఫ్ ని చార్జ్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ అమెరికా టారిఫ్ ని పెంచింది, మళ్ళీ చైనా పెంచింది, మళ్ళీ అమెరికా పెంచుతుంది. అలా పెంచుతూనే ట్రేడ్ వార్ స్టార్ట్ అవుతుంది. ఇంకా చైనా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే వాళ్ళైతే అసలు తగ్గేదే లేదు అన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఈసారి ట్రంప్ టారిఫ్ టాంట్రమ్స్ ని హ్యాండిల్ చేయడానికి వాళ్ళు ముందే ప్రిపేర్డ్ గా ఉన్నారు. అసలు నవంబర్ US ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో ట్రంప్ గెలిచిన తర్వాత ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని బీజింగ్ గమనించి తన ప్రిపరేషన్ ని అప్పుడే స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ది December 2024 లో, అంటే ట్రంప్ ఫార్మల్లీ ప్రెసిడెంట్ అవ్వక ముందే గ్యాలియం, జర్మానియం అండ్ యాంటిమోనీ ఇలాంటి కొన్ని క్రిటికల్ మినరల్స్ ని USA కి ఎక్స్పోర్ట్ చేయకూడదు అని బ్యాన్ చేశారు. సెమీ కండక్టర్స్ నుంచి EV బ్యాటరీస్ వరకు, సోలార్ సెల్స్, బుల్లెట్స్ ఇవన్నీ తయారు చేయడానికి ఇలాంటి రేర్ ఎర్త్ మినరల్స్ చాలా అవసరం పడుతుంది. అటు ట్రంప్ ఫార్మల్లీ వైట్ హౌస్ కి రిటర్న్ రాగానే చైనా మీద టారిఫ్ వేయడం స్టార్ట్ చేశారు. President Trump raised tariffs on Chinese goods multiple times, beginning from 20% in March to reaching 145% on April 9th. సో చైనా కూడా కొన్ని US ఇంపోర్ట్స్ లైక్ ఆయిల్, గ్యాస్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్ ని పెంచడం స్టార్ట్ చేసింది.
ట్రంప్ ది ఈ టారిఫ్ వల్ల ఓవరాల్ వరల్డ్ షాక్ అయిపోయింది. అండ్ ఇంకొంతమంది ఎకనామిస్ట్ అయితే డొనాల్డ్ ట్రంప్ ఎకనామీలో ఫెయిల్ అయ్యాడు అండ్ తన పాలసీస్ వల్ల రిసెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. There's a 65% chance of a US recession. The Wall Street recession indicators tilt towards higher odds of recession. The US economy will fall into a recession in 2025. అండ్ ఇంకా ట్రేడ్ వార్ దగ్గరకు వస్తే దీన్ని అవాయిడ్ చేయడానికి సింపుల్ వేనే వేరే కంట్రీతో నెగోషియేట్ చేయడం. అంటే వాళ్ళతో మాకు ఈ ప్రాబ్లం ఉంది అందుకే ఈ టారిఫ్ వేయాలి అనుకుంటున్నాము అని మాట్లాడడం. అండ్ ఈ పాయింట్ వేరే కంట్రీ కూడా ఓకే అనుకుంటే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ ఆ సొల్యూషన్ మేబీ ఇద్దరికి బెనిఫిషియల్ అవుతుంది. లైక్ సరే మా మెడిసిన్స్ మీద మీరు టారిఫ్ ని ఇంప్లిమెంట్ చేయండి కానీ కొంత లిమిట్ వరకే, ఎందుకంటే మీ కంట్రీలో మేము ఎక్కువగా టాబ్లెట్స్ ని సెల్ చేయగలుగుతాము అని. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫ్రెండ్లీ మేనర్ లో కూర్చుని మాట్లాడుకోవడం అన్నట్టు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఎవరితో మాట్లాడకుండా సడన్ గా 90+ కంట్రీస్ పైన టారిఫ్ ని ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ట్రంప్ చెప్తున్న దాని ప్రకారం ఈ టారిఫ్స్ ని అమెరికా ట్రేడ్ డెఫిషియెంట్ ని తగ్గించడానికే ఇంప్లిమెంట్ చేశాను అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు అనొచ్చు ఈ ట్రేడ్ డెఫిషియెంట్ ఏంటి భయ్యా అని. దీనికి ఒక 2 కంట్రీస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఒకటి అమెరికా అండ్ ఇంకోటి చైనా తీసుకుందాం. అమెరికా చైనాకి టోటల్ $1 బిలియన్ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకోండి. అదే చైనా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్న టోటల్ ప్రొడక్ట్స్ కాస్ట్ $2 బిలియన్ వర్త్ ఉంటుంది అనుకోండి. ఇక్కడ 2-1 అమెరికాకి $1 బిలియన్ ట్రేడ్ డెఫిషియెంట్ అయింది. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ని ట్రేడ్ డెఫిషియెంట్ అంటారు. అండ్ ఈ రెసిప్రోకల్ టారిఫ్ ని ఈ ఫార్ములాతోనే క్యాలిక్యులేట్ చేశామని వైట్ హౌస్ వాళ్ళు బయటికి రిలీజ్ చేశారు. సరే ఇదంతా ఓకే కానీ సడన్ గా అసలు ఏ కంట్రీస్ తో మాట్లాడకుండా ఇంత టారిఫ్ వేయడం వల్ల 2 సైడ్స్ ఆఫ్ పీపుల్ సఫర్ అవుతారు. అదే ఏ కంట్రీ నుంచి అయితే ప్రొడక్ట్స్ వేరే కంట్రీలోకి వస్తున్నాయో ఆ కంట్రీలో ఉన్న బిజినెసెస్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. జనాలు వాళ్ళ ప్రొడక్ట్స్ ని తక్కువగా కొంటారు. ఇలా 1-2 అని కాదు, ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతే ఇది డైరెక్ట్ గా మన పాకెట్స్ మీదే ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఈ ట్రంప్ టారిఫ్ కూడా ఎక్కువగా అమెరికన్ సిటిజన్స్ మీదే ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మనం ఒక గ్లోబలైజ్డ్ వరల్డ్ లో ఉంటున్నాము. సో ఈ టారిఫ్ ని కొంచెం తగ్గిస్తూ కంట్రోల్లో ఉంచేలా చూడాలనే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనే ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేశారు. అండ్ ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి గ్రో అవడానికి అమెరికానే సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అంతా అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అయిపోయింది. కానీ నెక్స్ట్ ఏం జరగబోతుంది, గ్లోబల్ ఎకనామీ ఎలా ఉండబోతుంది అనేది ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం అయిపోయింది. అండ్ ఈ అన్ప్రెడిక్టబుల్ కి మెయిన్ రీజనే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న డెసిజన్. మళ్ళీ 9th ఏప్రిల్ రోజు ట్రంప్ వేరే కంట్రీస్ అన్నిటి మీద 90 డేస్ వరకు పాస్ చేశారు. అండ్ వీటిని రెడ్యూస్ చేసి 10% చేశారు ఎక్సెప్ట్ చైనా. అలానే చైనా మీద ఇంకొంచెం టారిఫ్ పెంచారు అని అనౌన్స్ చేశారు. I did a 90-day pause for the people that didn't retaliate, and that's what I did with China because they did retaliate. అంటే డే బై డే ఈ టారిఫ్స్ ఫ్లక్చువేట్ అవుతూనే ఉన్నాయి. అండ్ జనాలు కూడా చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నారు ట్రంప్ అసలు ఏం చేయాలనుకుంటున్నాడు అని. మరి ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. సో వీడియో వచ్చేసింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి. అలానే మన తేజ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.